ఆయన దివ్యమైనటువంటి వైకుంఠంలో సుఖంగా ఉండొచ్చు. ఆయన వైకుంఠాన్ని విడిచిపెట్టి స్వామి పుష్కరిణి పక్కన ఆ పద్మపీఠం మీద అలా నిలబడి ఉన్నాడు. నేను ఇప్పుడు కాదు కానీ దాదాపు ఒక 8-9 సంవత్సరాల క్రితం ఒకసారి నేను తిరుమల దర్శనానికి వచ్చాను. తిరుమల దర్శనం అయిపోయి స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత యువతల వైపు గుమ్మంలోంచి, వైకుంఠ ద్వారం వైపు ఉన్న గుమ్మంలోంచి బయటికి వెళ్ళిపోయాను. బయటికి వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న మెట్ల మీద కూర్చుని ఒక పెద్ద ఆయన ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే నేను అనుకున్నాను, బహుశా ఈయనకి సరిగా పాపం దర్శనం అవలేదులో ఉంది, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు అనుకున్నాను. నేను ఆయనతో కోడలుంది, కొడుకున్నాడు. నాన్నగారు ఎందుకు ఏడుస్తున్నారన్నాడు. ఆయన అన్నాడు, ఒరే ఒక పావుగంట సేపు కాళ్ళు కదపకుండా నిలబడలేము, ఎప్పటి నుంచి నిలబడ్డాడ్రా, అలా మమ్మల్ని చూడడం కోసం కాలు కదపకుండా నిలబడ్డా, అలా నిలబడి